రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కూటమి ప్రభుత్వంపై నిరుద్యోగులకు విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలిచి వైఎస్ఆర్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం కావలిలో కొనసాగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీక్షలకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ డిఎస్సి నియామకాల ప్రక్రియలో వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర పారదర్శక విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్న నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందనే ఆరోపణలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయరాదన్నారు. డిఎస్సికి సంబంధించి అనేక రకాలైనటువంటి విషయాలు మాట్లాడుకున్నాం. దీనిలో మూలమైనటువంటిది డిఎస్సిలో అవకతవకలు జరిగాయా లేదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు లోకేష్ని రాజీనామా డిమాండ్ చేస్తుందనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇదేదో మేము డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పడం, ఆయన లోకేష్ జబ్బలు జరిచి మీరు బహిరంగ చర్చకి రమ్మనడం, బహిరంగ చర్చకి తేదీ వేదిక ఖరారు చేస్తే మేము వచ్చి దానిలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తే తోక ముడిచి పారిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారే రావాలి అని చెప్పడం, లోకేష్ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి డిఎస్సి మీద చెప్పాల్సినటువంటి అవసరం అనుకుంటే మా సొమ్ములంతపోయినా కూడా పాపం అంతా సబ్జెక్ట్ ఉంది రాసింది కాబట్టి జరిగినటువంటి అన్యాయాన్ని క్షుణ్ణంగా చెప్పగలదనేటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తుంచుకుంటే మంచిదని చెప్పి నేను నీతో చెప్తున్నాను. అందుకే చెప్పాను, శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి మన భారతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి దాని పట్ల అనుభవం ఉంది. నిజంగా ప్రజల్లో నీకు పొరపాటు జరగలేదనేటువంటి భావం కల్పించాలనేటువంటి లక్ష్యం ఉంటే మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఇప్పటికే ఆయనకి ప్రతి సవాల్ విసరడం జరిగింది. దాని మీద ఎక్కడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే జరిగినటువంటి విషయాలలో అనేక రకాలైనటువంటి అవకతవకలు జరిగాయి కాబట్టి వాటిని ఒక్కొక్కటిగా ఈరోజు మనం ప్రజల ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత అవసరం మన మీద ఉంది కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాలను ఒక్కొక్కటిగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షకు మొన్న జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షలకి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే దీని వెనక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటంటే అందరూ తెలుసుకోవాల్సింది, జీవోఎంఎస్ నెంబర్ 74/2012 ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వాలి, ఆడేటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పి జీవో విడుదల చేయడం జరిగింది. దాన్ని చంద్రబాబు కొడుకు ఎంత బ్రహ్మాండంగా వాళ్ళ అవినీతికి అక్రమాలకు ఉపయోగించుకున్నారంటే ఆ రోజు ఇచ్చినటువంటి జీవోఎంఎస్ నెంబర్ 74కు అనుకూలంగా ఒక జీవోఎంఎస్ నెంబర్ 4 విడుదల చేశాడు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి. దానిలో గతంలో ఉన్నటువంటి 2% ఏదైతే ఉందో స్పోర్ట్స్ కోటాని 3% పెంచాడు. ఆ తర్వాత అక్కడ 29 క్రీడలుంటే వాటిని 65కి పెంచాడంటే 36 ఆటలు పెంచాడు. ఆ పెంచినటువంటి ఆటలు ఏమిటి అంటే పాపం ఆడవాళ్ళు మామూలుగా ఎప్పుడన్నా సరదాగా పాల్గొన్నప్పుడు ఈ పక్క 10 మంది ఆ పక్క 10 మంది లాగుడు పోటీలు లాగేది అలవాటు ఉంటుంది. దాన్ని కూడా ఒక క్రీడగా చేర్చాడు. దానికి అసోసియేషన్ ఎక్కడుందో చంద్రబాబు కొడుకు చెప్పారు. బ్రిడ్జ్ గేమ్ పేకలు తాడుకునేది చంద్రబాబు చెప్పాడు. మీకు ఏమన్నా తెలుసా బ్రిడ్జ్ గేమ్కి పేకాటికి తేడా తెలియనటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మేము అడిగేది చంద్రబాబుని. అది పేకలతో ఆడే గేమే కదా బ్రిడ్జ్ గేము, పేక మొక్కలు తాడేదాన్ని పేకాట అంటాం. అది రమ్మేయా బ్రిడ్జా ఇంకోటా నువ్వు ఏదైనా పేరు పెట్టుకో. కాబట్టి పేక మొక్కలు తాడేటువంటిది. నేను పద్మాసనం వేసుకొని కూర్చొని నేను యోగాసనం వేస్తున్నానంటే ఎవడికి తెలియదు యోగాసనం వేసాడా ఏం ఆసనం వేసాడా అని చెప్పి. యోగాసనాలకు సంబంధించి కూడా ఒక అసోసియేషన్, దానికి సంబంధించి కూడా అంటే అట్లాంటి 36 వాళ్ళందరికీ అసోసియేషన్లు పుట్టించి వాళ్ళందరినీ కూడా దాంట్లో చేర్పించాడు. అంతవరకు బాగానే ఉంది. వచ్చి బాగా బొట్టు పెట్టుకొని వచ్చి ఉగాది శుభాకాంక్షలు చెప్పి మన మైక్ ఇదే విధంగా నేను తీసుకున్నట్టు మైక్ తీసుకొని మొదలుపెట్టాడు. వాలంటీర్లందరికీ 5,000 రూపాయలు 10,000 రూపాయలు పెంచేస్తానన్నాడు. పాపం వాళ్ళందరూ జగనన్న ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు ఏదో ఒక 5,000 పెంచుతానన్నాడు. సన్నీళ్ళకి వేడిలాగా ఏదో కొంచెం మన కుటుంబం కొంచెం నిలదొక్కుంటుందని చెప్పి వాళ్ళలో కూడా కొంతమంది పాపం చంద్రబాబు నాయుడు వైపు చూశారు. అయిపోయిన తర్వాత
10,000 5,000 పక్కన పెడితే ఏదో సామెత ఉంది, కొండనాలకి ముందేస్తే ఉండనాలకి కూడిపోయినట్టుగా అసలు వాలంటరీ వ్యవస్థనే రద్దు చేసి పారేసి మీ అందరిని ఇళ్ళకి పంపించేసాను పోండి అని చెప్పి మాట్లాడి. కాబట్టి ఏదైనా సరే ఒక పని మనం అనుకుంటే ఆ పని చేస్తాడనంటే నిద్ర లేస్తే అబద్ధాలు చెప్పడం, అబద్ధాల బ్రతకడం తప్ప ఎక్కడన్నా నీతి నిజాయితీ అనేటువంటిది చంద్రబాబు నాయుడికి ఎక్కడ కనపడదు. అందుకని ఈరోజు తిరుగుతున్నారు 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అని చెప్పి. 2 ఏళ్ల నమ్మకం ఏంది? ఆంధ్ర రాష్ట్రం అమ్మకం. మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని ఎమ్మెల్యేకి ఈ 2 సంవత్సరాల్లో 2 ఏళ్ల నమ్మకము, అభివృద్ధి, సంక్షేమం అంటే ఈ 2 ఏళ్ల పాటు నా మీద నమ్మకం పెట్టిన దానికి నేను మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని దోచేశానని చెప్పి పాపం చాలా మంది ఇక్కడి నుంచి నడిచిపోయాం అక్కడికి. పాప ప్రతాప్ రెడ్డి కూడా నడిచారు. ఆ రోజు కావాలి కనకపట్నం కావాలంటే రామాయపట్నం రావాలని. రామాయపట్నం వచ్చింది. రామాయపట్నాన్ని 5,000 కోట్ల రూపాయలు విలువ చేసేదాన్ని 1,100 కోట్లకు నేను అమ్మేశానని చెప్పి మళ్ళీ దాంట్లో ఒకటి పెట్టాడు. 750 కోట్లు ఇస్తే చాలు ఆ కొర పనులు మీరు చేసుకోండి అంటే మొత్తం పోర్టుని 750 కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నాడు. మళ్ళీ ఏమన్నాడు? దాని పక్కనే తను ఉంటే ఆ పొలం మీకు ఇస్తాను, ఆ పొలం కూడా ప్రభుత్వమే కొనిస్తుంది అని చెప్పి ఇప్పుడు ఎవరికి? ఆ కొనుక్కున్నటువంటి వాడికి ఆ 1,500 కోట్లకి 5,000 కోట్ల రూపాయలని 750 కోట్లు కొట్టేసినోడికి మరలా ఎక్స్ట్రా ఏంటంటే ఆ పక్కన మీకు ఏదన్నా స్థలం కావాలంటే ఆ స్థలం ప్రభుత్వమే డబ్బులు పెట్టి కొంటది. కొని వాళ్ళకి మాత్రం ఎకరాకి సంవత్సరానికి 99 పైసలు లీజు కడితే సరిపోతుంది. అంటే 99 పైసల లీజుకి ఎకరాకి సంవత్సరానికి పొలం కొని వాళ్ళకి అప్పచెప్తానని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంది? తమరు కొడుకే కమిషన్లు వస్తే చాలు. కాబట్టి ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతూ దానిలో ఉన్నటువంటి కమిషన్లో కక్కుర్తిపడి ఈరోజు మీరు చేసేటువంటి పని ఏంది? ఈరోజు పాప ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆకలితో నిరాహార దీక్ష చేస్తున్నారు. మీరు ప్రజల సొమ్ము ఆరగిస్తా ఆహార దీక్షలు చేపట్టి ఈరోజు ప్రజలను దోచుకునేటువంటి పరిస్థితి తప్ప ఎక్కడన్నా ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు అనేక రకాలైనటువంటి ఉద్యోగులకు సంబంధించి పాప ఆయన రామానాయుడు నిన్న కనపడ్డాడు. రామానాయుడు అని పిలుస్తాం మేము. ఆయన నిన్న కనపడ్డాడు పాప ఇరిగేషన్ మినిస్టర్. ఏ ఇంటికి పోయినా సరే నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, ఏది నీ బండబడ 18,000 రూపాయలు ఏదని చెప్పి పాటలు అడుగుతున్నారు. నువ్వు వస్తే చాటలతో పొరకలతో కొట్టి తట్టుకుంటారు. నువ్వు కనపడకుండా ఆడ చేరిపోయావు. వాడి గారి దగ్గర పోయి ఏం గుర్తుంది కదా తమ్ముడు, 5,000 రూపాయలు 10,000 రూపాయలు చేసేసాము నీకు వాలంటరీకి, 5 మంది పాలకోవా ప్యాకెట్, పూతరేకుల ప్యాకెట్ పట్టుకొచ్చే అన్నాడు. పూతరేకుల ప్యాకెట్, పాలకోవా ప్యాకెట్ పెట్టుకున్నాడు. తిరుగుతా ఉంటే రామానాయుడు దొరికితే కదా తిరుగుతున్నారు వాడు. ఆ ప్యాకెట్లో పట్టుకొని తిరుగుతున్నారు. నువ్వు ఏడున్నావు చెప్పాయా, నీ దగ్గరికి వస్తానంటే నువ్వు మామూలుగా పోలీసు వాళ్ళు పెట్టుకొని నువ్వు ఎక్కడో దాంట్లో తలుపులు బిగించుకొని సెక్రటేరియట్లో ఏమన్నా కనపడకుండా తిరుగుతుంటు. ఆ రోజు అన్నావు కదా వాలంటీర్లు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా వస్తారు, నువ్వు ఎక్కడో చెప్పు, పూతరేకులు ఎత్తుకొని వస్తారా, పాలకోవా ప్యాకెట్లు ఎత్తుకొస్తారా, ఇంకో ప్యాకెట్లు ఎత్తుకొస్తారో చూస్తాము. కాబట్టి జనాన్ని ఎంత మేర మోసం చేయాలనో అంత మేర మోసం చేసి మభ్యపెట్టి ఈరోజు దోచుకుంటా వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మీరు సిగ్గుంటే రాజీనామా చేయండి అంటే మేము రాజీనామా చేయాల్సినటువంటి పని లేదు అని చెప్పి ఎదురు జాడి చేస్తా రకరకాలైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు విధి లేని పరిస్థితుల్లో గత్యంతరం లేక మనందరం కూడా ఒక రోజు రిలే నిరాహార దీక్షల పేరిట ఈరోజు కొంత కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో. దాంతోపాటు పాపం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు చెప్పాడు రైతులకు సంబంధించి ఏం చెప్పాడంటే కొంతమంది మీ నియోజకవర్గంలో కూడా పచ్చకండువ తలకు కట్టుకొని రైతు వేషం వేసుకొని వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పచ్చకండువ తలకు కట్టుకున్న వల్ల రైతు కాదనేటువంటి విషయాన్ని రైతులు గుర్తుంచుకోండి సరిపోయింది. పసుపు పచ్చకండువ కట్టుకున్నటువంటి వాడు రైతే కాదు, ఆకుపచ్చ కండువా కట్టుకున్నటువంటి రైతు తప్ప పసుపు పచ్చకండువ కట్టుకున్నాడు రైతులు మోసం చేసేవాడు అని అర్థం. మీరు ఎప్పుడైనా ఎవరైనా పసుపు పచ్చది చంద్రబాబు నాయుడు గుర్తుండేటువంటి కండువా కట్టుకొని వస్తే వాడు జనాలను మోసం చేసేవాడు మాయగాడు అని చెప్పి లెక్క. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే మొన్నటి దాకా వరి పండించాం, చంద్రబాబు నాయుడు ఊరు తినడం లేదన్నారు. పాపం యూరియా కోసం పోతే యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది అన్నాడు. మార్చి ఏప్రిల్ కల్లా కోతలు పూర్తయ్యాయి. కోతలు పూర్తి అయ్యేటప్పటికి 16,000 బీపీటీ పోయింది, 18,000 షుగర్లెస్ అమ్మింది. ఈరోజు పూర్తి అయిన తర్వాత 3 నెలలు పాపం వాడేమో ఆ రోజు అప్పుకు తోలేడు. పాపం రైతు అనేటువంటి వాడు 6 కాలం కష్టపడి పండించుకొని దాన్ని అప్పుకు తోలి పెట్టాడు. అప్పుకు తోలిపోయిన తర్వాత ఇప్పుడు అప్పు డబ్బులు రాలే. ఈ అప్పుకు తోలిపోయినటువంటి దళారుల వ్యాపారులు మాత్రం ఈరోజు 36,000కి 38,000 రూపాయలకి 3 నెలలు తిరగకుండానే పుట్టి అమ్మారు. అమ్మిన తర్వాత ఏం చేశారు? ఆ అమ్మిన డబ్బుతో తీసుకొచ్చి 6 కాలం కష్టపడి సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టుగా రైతు పాపం 6 కాలం పండిస్తే 6 కాలం 4.5 నెలలు పండించి దాన్ని మీకు అప్పచెప్తే మీరు దాన్ని రెట్టింపు కమ్ముకొని రైతు కష్టానికి పెట్టుబడి పెట్టింది రైతు అంతా పోతే పాపం రైతేమో నష్టమైపోయాడు, నాశనం అయిపోయాడు. మీరు మాత్రం ఒట్టి పుణ్యానికి రెట్టింపు డబ్బులు మీరు తీసుకొని జోబులు వేసుకున్నారు. కాబట్టి అన్నం తినడం లేదనుకుంటే ఇంత రేటు ఇప్పుడు ఎందుకు వచ్చింది? అన్నం తింటున్నారనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ కదా.
వరికి డిమాండ్ ఉండేదానికి ఇది ఒక ఉదాహరణ కదా. రైతులు నువ్వు వాళ్ళకి సంబంధించినటువంటి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయకపోవడంతో రైతులు నట్టేయటం మునిగిపోలేదా? రైతులను నాశనం చేయలేదా? ఒక పక్క అన్ని వర్గాలను నాశనం చేస్తా, అందరికీ ద్రోహం చేస్తా, మరలా ఒక పక్కనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అని చెప్పి చూసిపోతున్నారు. ఎవరో చెప్పారు బ్రాందీ షాపులు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయంట సేల్స్. ఏమినాయన అని అడిగా నేను. ఒక్కొక్క షాపులో 15,000 నుంచి 20,000 అదనంగా అమ్ముతుంది అన్నారు. ఏమంటే ఇదే ఈ 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమానికి ఎవడు పోయేటప్పుడు లేడు కాబట్టి వాడు క్వార్టర్ బాటిల్ ఇచ్చి వాడి చేతిలో ఈ పాంప్లెట్ పెడితే వాడు ఎవరికి ఇస్తున్నాడో తెలియకపోయా, ఏమి ఇస్తున్నాడో తెలియకపోయా, వాడే పోయి చంద్రబాబు నాయుడిని, లోకేష్ తిప్పొస్తుండే కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తల్లిదండ్రులే ఏమా బుద్ధి లేకుండా ఈ కరపత్రం తీసుకొచ్చావు, ఏమి ఇచ్చారని వచ్చారయ్యా మీరు అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి. అదేమంటే నెలకొకసారి ఏం పని లేదు, నెలకొకసారి ఆ కరప ఎత్తుకొని మామూలుగా పెన్షన్ ఎత్తుకొని వస్తున్నారు. ఆ పెన్షన్ ఎత్తుకొని వచ్చేది ఎవరు? ఆ గొలుసులాగేవాడు, పిక్ పాకెట్ కొట్టేవాడు, ఆ తెలుగుదేశం పార్టీ లీడర్లు అని చెప్పి వస్తున్నారు. వాళ్ళని దూరంగానే వాళ్ళ చేత పెన్షన్ తీసుకోవడానికి ఇష్టపడక చాలా మంది లోపల ఉన్నారు, మళ్ళీ తీసుకుంటాం పొమ్మని చెప్పి పంపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అన్ని రకాలుగా జరుగుతున్నాయి. కాకపోతే మీ అందరికీ కూడా నాకు అనిపించింది, ప్రతాప్ రెడ్డి ఇంకో 2 సార్లు ఉంటాడేమోలే ఎమ్మెల్యేగా, పాపం తర్వాత ఓపిక తగ్గిపోద్ది అనుకున్నాను నేను. 2029 వరకు పాపం పోరాడుతాడు, ఆ తర్వాత 2034 దాకా ఉంటాడు, ఆ తర్వాత ఇంకా ఓపిక తగ్గిపోతే 4-5 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏముందా రోకు కూడా లేకుండా పోతాం. కానీ ఈ నియోజకవర్గ పరిస్థితి చూస్తే 2029, 2034 కాదు, 2039లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా, అంటే మరో 3 దఫాలు శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ అనేటువంటిది పేరు ఎత్తినా సరే తన్నేటట్టుగా జనాలు శాశ్వతమైనటువంటి పేరు కావలి నియోజకవర్గానికి వచ్చేసింది. ముందు నెంబర్ 1 ఏది జిల్లాలో నువ్వు అడిగాను, కావాలి పోతాయి తెలుగుదేశం పేరు, కావాలి కలవాలి. కాబట్టి అంత కీర్తి ప్రతిష్టలు ఆర్జించి పెట్టుకున్నటువంటి నియోజకవర్గం ఇది. ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా అన్యాయం జరుగుతుందో, ముఖ్యంగా డిఎస్సిలో ఏ విధంగా అవకతవకలు జరిగినాయో ప్రత్యక్షంగా చాలామందికి కూడా తెలుసు. ఈరోజు ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు, నిరుద్యోగ యువకులకి ఒక నిరాశ, ఒక కగగా ఈ డిఎస్సి ఎగ్జామ్స్ అనేది ఒక నిదర్శనం అని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సిలో ఏ విధంగా అక్రమాలు జరిగాయో తెలిసి కూడా ఈరోజు ఇంకా సిగ్గు లేకుండా మంత్రిగా కొనసాగుతున్నారంటే సిగ్గుపడాల్సిన విషయం అని కూడా తెలియజేస్తున్నాం. అక్రమాలు ఏ విధంగా జరిగాయంటే ఎవరైతే డిఎస్సి నిర్వహిస్తున్నారో వారు కూడా ఎగ్జామ్ రాసి వారికి ర్యాంక్స్ వచ్చినాయంటే ఏ విధంగా ఆ ప్రశ్నాపత్రాలు అవకతవకలు జరిగాయో ఒకసారి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని వీడియోస్ బయటకు వచ్చినాయి. ఉద్యోగం ఇస్తే ఎంత అమౌంట్, 15 లక్షగా 20 లక్షగా విధంగా వీడియోస్ అధికారుల నుంచి రావడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం సంబంధించిన ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, వాళ్ళు కొన్ని స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉండి వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళ ఇష్టానుసారం సర్టిఫికేట్స్ ఇచ్చి స్టేట్ అండ్ నేషనల్ ఎవరు పార్టిసిపేట్ చేసిన వాళ్ళని కూడా పక్కన పెట్టి లోకల్లో కాన్స్టిట్యున్సీ ఎవరు డిస్టిక్ లెవెల్లో పోటీ జరిపినట్టు చూపించి వారికి సర్టిఫికేట్స్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారంటే, అదేవిధంగా వికలాంగుల కోటాగా కూడా ఏ విధంగా అవకతవకలు జరిగాయో కూడా వాళ్ళు ఇక్కడ పక్షపాతం చూపించి ఉద్యోగాలు ఇచ్చారంటే ఈ డిఎస్సీ అనగా లేదా అవినీతి డిఎస్సీ అనగా ఒకసారి ఆలోచించాలి. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి. మేము ఒకటే కోరుతున్నాం, ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని పదవికి రాజీనామా చేసి మళ్ళీ డిఎస్సి జరిపించి న్యాయం చేయండి, నిరుద్యోగ యువకులకి న్యాయం చేయాలని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక ఏ విధంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని అది కూడా ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేశారో ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. వీటన్నింటినీ కూడా తక్షణమే చెల్లించాలి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు వీటన్నిటికీ బాధ్యత వహించి లోకేష్ గారు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.